వెల్కమ్ టు A1 టీవీ న్యూస్. నేను కవిత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కావలిలో 3.5 కోట్లతో విద్యుత్ సబ్స్టేషన్ కు శంకుస్థాపన. అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి. కాణిపాకంలో ఈ వాహనాలకు కొత్త షోరూం ప్రారంభం. శ్రీ వినాయక షోరూం ను ప్రారంభించిన ఎమ్మెల్యేలు. దేశభక్తి నినాదాలతో హోరెత్తించిన గజపతి నగరం తిరంగా బైక్ ర్యాలీలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు. శ్రీశైలంలో గోబంధు కార్యక్రమం నిర్వహణ. బహిరంగ పశువుల పరిరక్షణపై చర్చ. అద్దంకి నియోజకవర్గంలో దేశభక్తి ర్యాలీ. ఆకట్టుకున్న విద్యార్థుల విన్యాసాలు. బులెటిన్లో అప్డేట్స్ చూస్తే నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండల సిరిపురంలో 3.5 కోట్లతో నిర్మించనున్న 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ కు ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు. కొత్త సబ్స్టేషన్స్ తో ప్రజలు, రైతులకు విద్యుత్ ఇబ్బందులు తొలగుతాయని తెలిపారు. రూరల్ మండలంలోని చెరువులను నీటిలో నింపి త్రాగునీరు, సాగునీరు సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గారైనటువంటి రమేష్ గారికి, ఎల్ఎస్డి సిబ్బందికి, మండల అధ్యక్షుడు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ, గ్రామ నాయకులు అందరికీ కూడా పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు. కరెంట్లు మోటార్లు దాదాపు కనెక్షన్లు 1180 కనెక్షన్లు ఉన్నాయి. వీటందరికీ కూడా 9 గంటలకు నాణ్యమైన కరెంట్ ఇవ్వాలి. గ్రామాల్లో రైతులు అందరూ ఒకేసారి లైట్లు చేయడం జరిగింది. ఇంకా కాని పరిస్థితుల్లో కావలి నియోజకవర్గంలో 5 సెంటర్లలో సబ్స్టేషన్లు ఏర్పాటు చేస్తేనే ఈ కావలి ప్రజలకి నాణ్యమైన కరెంట్ ఇవ్వచ్చని, సిరిపురంలో సబ్స్టేషన్ పెట్టాలని ఈరోజు అదృష్టం కొద్దీ ఎనర్జీ డిపార్ట్మెంట్ 29 గంటలు నాణ్యమైన కరెంట్ ఇస్తున్న వేళ ఈ రోజున అందరూ కూడా బోర్లు వేసుకోబట్టే కరెంటు కూడా పోదు. ఇది ట్రాన్స్ఫార్మర్. ఎందుకంటే ఇది ఒక యోగం. ఈ స్థలంకి ఒక యోగం వచ్చింది, ఈ ప్రాంతానికి యోగం వచ్చింది. నిజంగా ఈ స్థలంలోకి వచ్చిన తర్వాత నాకున్న వాస్తు ఇంట్రెస్ట్ తెచ్చే ఒక వైబ్రేషన్ ఉంది ఈ స్థలంలో. ఏమిరా అని చూస్తే ఉత్తర పక్క నీళ్లు ప్రవహిస్తున్నటువంటి కాలం ఉంది అంటే ఇది ఆగదే. అందుకని ఈ కాంట్రాక్ట్. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం మఠంగూడెంలో సచివాలయ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పాల్గొన్నారు. ప్రజలు చిన్న సమస్యలను కూడా అధికారులు వెంటనే పరిష్కరించాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు అలసత్వం వహిస్తే సహించేది లేదని, బాధ్యతగా పనిచేయాలని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఆయన స్పందించిన తీరుపై సభకు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కూడా లైట్ గురించి పట్టించుకుంటే మరి మీరెందుకు డిపార్ట్మెంట్ ఉన్నారు? లైట్స్ నుంచోని చెప్తున్నారు. లైట్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, ఏవైతే చిన్న చిన్న ఫినిష్ చేసేయండి. అవి అర్థమైందా? అవసరం డబ్బులు లేకపోతే లోకల్లో పెద్దలతో మాట్లాడండి, వాళ్ళు చేస్తారు. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇంకా మనం ఇప్పుడు జెన్జీ ఏజ్లో ఉన్నప్పుడు ఇంకా మన డ్రైన్స్ గురించి, వాటర్ గురించి ఏంటంటే అదే కదా. నో డ్రైన్స్ ఇష్యూ చాలా ఉంది. మీరు ఒకసారి అది పెట్టుకోండి. విజయనగరం జిల్లా గజపతి నగరంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ కార్యాలయం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు సాగిన ర్యాలీలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం 4 రోడ్ల జంక్షన్లో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దేశభక్తి కలిగి ఉండాలని, స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు.
భారతదేశం స్వాతంత్ర ఫలాల్ని మనం అద్భుతంగా అనిపిస్తున్నాం. తెలియజేయాలి. ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంటి పైన కూడా భారత జెండా రెపరెపలాడుతున్నటువంటి జెండాని ఖచ్చితంగా ఎగరవేయాలి అనే ఆలోచనతో గౌరవ ప్రధానమంత్రి గారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్ళమని చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పడమే కాకుండా ఇది మనం నైతిక బాధ్యత. ప్రతి పౌరుడు కూడా ఇప్పుడున్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా మన బాధ్యత, మన దేశం మన బాధ్యత. గురజాడ అప్పారావు గారు ఏమన్నారు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులు అని. అంటే ప్రతి పౌరుడు కూడా ఎంత బాగుంటాడో దేశం అంతా ఉత్తీర్ణ చెందుతుంది. అందుకే మన దేశం మన బాధ్యత తీసుకొని రేపు స్వాతంత్ర దినోత్సవంలో మీరు అందరూ కూడా పాల్గొనాలి. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి గజపతినగర్లో ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి ప్రతి ఇంటికి కూడా జెండా పెట్టాలనేది నా విజ్ఞప్తి. ప్రతి ఒక్కరూ కూడా రేపు స్వాతంత్ర దినోత్సవం తరఫున మీరు మీ ఇంటి పైన మీ చొక్కా పైన జాతీయ సింబల్ పెట్టుకొని ఖచ్చితంగా మీ చిత్తూరు జిల్లా ఐరాల మండలం కాణిపాకంలో ఏడీఎంఎస్ ఈ బైక్స్ కు చెందిన శ్రీ వినాయక షోరూంను పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రారంభించారు. వివిధ మోడళ్లు ఎలక్ట్రిక్ బైక్స్, స్కూటర్లు అందుబాటులో ఉంచామని నిర్వాహకులు తెలిపారు. వినియోగదారులకు టెస్ట్ రైడ్, ఫైనాన్స్ వంటి సదుపాయాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. సో ఇక్కడ మన ఈ కాణిపాకంలో ఈ వెహికల్స్ యొక్క షోరూమ్ అన్నది ఈరోజు అత్యంత వైభవంగా ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని నా పేరు శివకృష్ణ అండి, చిత్తూరు జిఎస్ మోటార్స్ నాది. సో ఇదే మన జీజేఎం గారితో చిత్తూరులో ఒక వెహికల్స్ మనం సేల్ చేయడం జరిగింది. ఒక పెద్ద ర్యాలీ చేసాం కూడా మేము. సో చిత్తూరులో ఎమ్మెల్యే గారు చెప్పిన మాకు ఇచ్చిన ఒక సపోర్ట్ వల్ల మేము ఈ చుట్టుపక్కల ఆల్మోస్ట్ ఒక డిస్ట్రిక్ట్ మొత్తం మేము షోరూమ్స్ అన్ని ఓపెన్ చేసాము. లిథియం అయన్ బ్యాటరీ ఉంది, యాజ్ వెల్ యాజ్ మా దగ్గర లగేజ్ మోసే మరి విలేజ్ పీపుల్కి కానీ బండి మీదే వ్యాపారం చేసి 7 years నుంచి నిరూపింపబడ్డాం. 7 లక్షల మంది ఆల్రెడీ మా కస్టమర్స్ ఉన్నారు. కాబట్టి కాణిపాకమే కాదు చుట్టుపక్కల ప్రజలందరూ ఈ అవకాశాన్ని యూజ్ చేసుకొని విద్యుత్ వాహనాలని కొనుగోలు. కర్నూలు జిల్లా అదోని వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు బోయా దేవా పోలీసుల నోటీసులు కేసులతో తనను భయపెట్టలేరని అన్నారు. ప్రజా సమస్యలపై తన గొంతు వినిపిస్తూనే ఉంటానని, న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదని, ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడతానని తెలిపారు. మీడియా మిత్రులకు, పత్రికా సోదరులకు అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు. ఈ నెల 10వ తారీఖున మేము గలం విప్పుతూ ఉంటే ఆ గలాన్ని ప్రజల కష్టాలు వాళ్ళ తరపున మేము వాణి వినిపిస్తూ ఉంటే ఈ కూటమి ప్రభుత్వం అంతా కూడా ఆ వాణి నొక్కేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే పోలీసులను అడ్డు పెట్టుకొని తీసుకురాలేదు, అభివృద్ధి చేయలేదు, నిధులు కూడా తీసుకురాలేదు. ఒక ఇండస్ట్రియల్ కానీ, ఒక మెడికల్ కాలేజ్ ఓపెన్ చేయలేదు. వాటితో పాటు అనేక సంక్షేమ పథకాలు ఆదరణ తెచ్చినటువంటి ఘనత సాయిప్రసాద్ రెడ్డి గారు. మళ్ళీ ఈరోజు కుటుంబం వల్ల ఏం చేస్తూ ఉన్నారు? పిచ్చెక్కి రోడ్ల మీద పరిగెడతా ఉన్నారు. అంటే జనాలు చూస్తూ ఉన్నారు, ఏమి ఇట్లాంటి వాళ్ళకి ఓట్లు వేసినామా అని. పిచ్చి హాస్పిటల్ అంటే పరిగెత్తుకుంటూ ఎలా పోతున్నారో అట్లా పోతా ఉన్నారు. నిధులు తీసుకురండి అయ్యా, నిధులు తీసుకొని వచ్చి మా మీద కేసులు పెడితే ఏమొస్తుంది? ఇలాంటి కేసులు ఇంకా ఎన్ని కేసులు? మాకు నోటీసులు ఇచ్చినారు, మా మీద కేసులు పెట్టినారు. ప్రజలకు కూడా స్పష్టంగా తెలియాలి ఎందుకు కేసులు పెట్టినారని. టీఎస్సీ మీద ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలకు మేము నిరుద్యోగుల తరఫున మా వాణి వినిపించినాం. ఫీజు రియంబర్స్మెంట్, చదువుకున్న విద్యార్థులు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని చెప్పేసి ఆ వాణి వినిపిస్తే ఈరోజు మా మీద తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. మీరు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా వెనకడుగు వేసేది లేదు. మా పోరాటాలు నిరంతరం ప్రజల కోసమే. ఎన్ని కేసులు పెట్టినా, ఏ త్యాగానికైనా మా పార్టీ సిద్ధంగా ఉంటుంది. ప్రజలకు న్యాయం జరగాలి, ప్రజలకు మంచి పథకాలు రావాలి, వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు నిరంతరం పోరాటం చేస్తామని చెప్పేసి మీడియా ముఖంగా తెలుపుతున్నాం. నా పేరు బి దేవ, వైఎస్ఆర్సీపీ ఆదరణ పార్టీ పట్టణ అధ్యక్షుడు. నెల్లూరు జిల్లా కావలిలో ఆస్తి వివాదం ఉద్రిక్తతకు దారితీస్తుంది. వైసీపీ మాజీ కౌన్సిలర్తో పాటు మరికొందరు తమ ఆస్తిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తూ ఇంట్లోకి చొరబడి దాడి చేశారని బాధితురాలు జుబేదా ఆరోపించారు. తమకు కుటుంబ సమస్యలకు ప్రాణహాని ఉందని పోలీసులు సీసీటీవీ దృశ్యాలను పరిశీలించి న్యాయం చేయాలని కోరారు. మేము ఉండేది కావలిలోను.
ఇది మా పూర్వీకుల ఆస్తి. దూర్ లక్ష్మీనారాయణ అనే వ్యక్తి కబ్జా చేస్తున్నాడు. అతని తరపున ఈ వైసీపీ పార్టీ తరపున ఇతను కలిసి మా మీద చంపేయాలని దాడి చేశారు. నిన్న అది అన్ని సామాన్లని మా మీద వేసేసి దోసేసి గాయపరిచేశారు. ఈ రకంగా వాడోళ్ళని పిలిపించి ఈ రకంగా కొట్టించి అంతా ఇచ్చేసి మా మీద చంపేయాలని దాడి చేస్తున్నాడు. మాకు ప్రాణహాని ఉంది అతని తరపున. మేము ఉండేది ఇక్కడ 5 మంది, నలుగురు ఆడు అని చెప్పి అట్లంటే అసేపుకరంగా మాట్లాడాడు. నిన్న చిన్న పుల్లయ్య అతను వైకుంఠపురంలో వైసీపీ మాజీ కౌన్సిలర్ అంట అతను. అందుకని మాకు ప్రాణహాని ఉంది అతని తరపున. చాలా భయపిస్తున్నాడు. మాకైతే కొట్టేసి వాళ్ళ ఆడవాళ్ళని పిలిపించి మాకు 15 మందిని బాగా కొట్టించారు. బాగా నిన్నైతే మాకు చెప్పుకోలేని పరిస్థితి చేసేసేంట్రా, చంపేసేంట్రా అని చెప్పి ఇతను చెప్తున్నాడు. అదేమంటే వైసీపీ పార్టీ తరపున మాట్లాడుతున్నాడు సార్. వైసీపీ తరపున అని మాట్లాడుతున్నాడు. ఈ పార్టీకి మా పార్టీగా ఉండుంటే మీకు ఎప్పుడో లేపేసే వాళ్ళము, మీ సామాన్లన్నీ బయట తెంగండి అని చెప్పి మాట్లాడుతున్నారు సార్. ఇది మాకు ఎవరు లేదు సార్. మేము పేదవాళ్ళమని మాకు మోసం చేస్తున్నారు. లేదంటే మేము ముస్లిమ్స్ అని మోసం చేస్తున్నాం, మాకు తెలియట్లేదు సార్. మాకైతే అన్యాయం జరుగుతుంది, చంపేస్తారని భయం వేస్తుంది సార్. మాకైతే ఇక్కడ ఉండేవాళ్ళు ఇక్కడ అందరూ ఒకటైపోయి మా మీదకి వచ్చేస్తున్నారు. అది చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ఆధ్వర్యంలో తిరంగా బైక్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే స్వయంగా బైక్ నడుపుతూ జాతీయ జెండాతో ర్యాలీకి ముందుగా ఉండి పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటుతూ ర్యాలీ సాగింది. ఎమ్మెల్యే ప్రతి ఒక్కరూ దేశ గౌరవాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా కావలిలో జర్నలిస్టుల ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి తెలుగు తల్లి పార్క్ వద్ద స్థలం కేటాయించినట్లు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రకటించారు. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. జర్నలిస్టులు స్వేచ్ఛగా విధులు నిర్వహించేందుకు ప్రెస్ క్లబ్ ఉపయోగపడుతుందని, భవన నిర్మాణానికి తన సహకారం అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. దీంతో మీడియా ప్రతినిధులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం మేదర్మెట్లలో రాధా గీతం స్కూల్ విద్యార్థులు, పోలీసులు కలిసి స్వాతంత్ర దినోత్సవంగా ర్యాలీ నిర్వహించారు. విద్యార్థుల దేశభక్తి, సాంస్కృతిక కార్యక్రమాలు, పిరమిడ్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. చిన్నారుల్లో దేశభక్తి, త్యాగాల స్ఫూర్తిని పెంపొందించడమే లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ప్రిన్సిపల్ రాధాకుమారి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పోలీసులు, గ్రామస్తులు పాల్గొన్నారు. దేశభక్తులు, స్వాతంత్ర సమరయోధులు తమ యొక్క ప్రాణాలని త్యాగం చేసి వాళ్ళ యొక్క మనము
బ్రిటిష్ దాస్య శృంఖలాల నుంచి విముక్తి చేసిన ఎందరో మహానుభావులు మరి వాళ్ళ త్యాగ ఫలమే రేపు మనము 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్న ప్రాణత్యాగానికైనా మనం సిద్ధంగా ఉండాలి. దేశద్రోహానికి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం పంచుకోకూడదు. దేశద్రోహానికి సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే అది 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. జై హింద్. స్కూల్ తరపున ప్రతి సంవత్సరం ఆగస్టు 15 సందర్భంగా ఆగస్టు 14వ తారీఖున మేదరమెట్లలో ర్యాలీ నిర్వహిస్తాం. చేసి మనకి ఇచ్చిన స్వాతంత్రాన్ని వారికి గుర్తు చేసి వారి త్యాగాలను గుర్తు చేసుకొని పిల్లల్లో ఆ స్ఫూర్తిని నింపడానికి ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మేదరమెట్లలో మేము నిర్వహించే ర్యాలీలో ప్రత్యేకంగా నిలిచేవి పిరమిడ్స్. ఫిజికల్ స్ట్రెంగ్త్ దీనికి ప్రతి సంవత్సరం నాకు సహకరిస్తున్న మా ఉపాధ్యాయులందరికీ, మీడియా మిత్రులకి, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నా కృతజ్ఞతలు. కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు పట్టణంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వారోత్సవాలు శ్రీశక్తి ఉచిత బస్సు పథకం తొలి వార్షికోత్సవం సందర్భంగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి విద్యార్థినులు, ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. దేశభక్తి, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించారు. మొక్కలనేది వృక్షో రక్షిత రక్షిత అంటారు. ఈరోజు మహానుభావులు త్యాగాల్ని గుర్తు చేసుకుంటూ రానున్న 3 రోజుల్లో మన ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపు ఈ యొక్క జాతీయ పండుగని బ్రహ్మాండంగా వాడవాడల ప్రతి వీధిలో, ప్రతి ఊరిలో, ప్రతి ఒక్క చోట మన ఇంటి మీద జాతీయ జెండాని, అదే రకంగా ఒక మొక్కను నాటి ఈ యొక్క మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు మనం అనే పేరు మీద మన కార్యక్రమానికి మీ యొక్క స్త్రీ శక్తి ఏదైతే ఉన్నటువంటి పథకం, అదే రకంగా స్త్రీలకు మా కూటమి ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వం ఏ రకంగా ఆర్థిక స్వావలంబన కావచ్చు, మహిళలకు ఎంత పెద్ద పీట వేసింది అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు మీ ద్వారా ప్రతి ఒక్క ఇంటికి కూడా నేను అదే చెప్పాను, ఇక్కడ ఏదో ఫోటో కోసం మనం మొక్క తీసుకోవడం కాకుండా సర్కిల్లో ఒక ప్రతిజ్ఞ చేసి మనందరం ఇప్పుడు వార్డుకు పోతున్నాం. ఒక వార్డులో ఇంటికి పోయే కార్యక్రమానికి వాళ్ళకు ఒక మొక్క ఇచ్చి అక్కడే మొక్కను నాటాలని చెప్పే విధంగా వారి చేతి చేసే కార్యక్రమాన్ని ఈరోజు మీ అందరి ఆధ్వర్యంలో ఇక్కడ మన కమిషనర్ గారు, స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి సురేష్ గారు, మన ఎమ్మెల్యేలు నియోజకవర్గం కూటమి నాయకులకు, మీ అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మహిళా తల్లిదండ్రులు కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ అందరూ ఒకసారి ఇక్కడ నుంచి ఏదైతే మన విశాఖ జిల్లా బేబిలి నియోజకవర్గంలో మాజీ మంత్రి మొత్తంశెట్టి శ్రీనివాసరావు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాలకు హాజరైన ఆయనకు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులతో సమావేశమై వివిధ అంశాలపై ముచ్చటించారు. నంద్యాల జిల్లా శ్రీశైల దేవస్థానం పరిపాలనా భవనంలో గోబంధు కార్యక్రమం నిర్వహించారు. బహిరంగ ప్రదేశాల్లో సంచరించే పశువుల పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఏపీ వెటర్నరీ కౌన్సిలర్ చైర్మన్ డాక్టర్ పారా వెంకట లక్ష్మయ్య పిలుపునిచ్చారు. గోశాలల నిర్వహణ, పశుగ్రాస లభ్యత, గో సంరక్షణపై నిర్వాహకులు, అధికారులు చర్చించారు. కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, గో సంరక్షకులు పాల్గొన్నారు. సేవ కానీ దాని పాలన, పోషణ, సంవర్ధన, ఫారెస్ట్ ల్యాండ్ సమస్య కారణంగానే తక్కువ స్థలంలో ఈ గోవులన్నిటినీ కంజెస్టెడ్గా అందరూ కూడా గో ఉత్పత్తులు విషయం పైన ఎక్కడ ప్రోత్సహించాలి. ప్లస్ ప్రతి ఒక్కరూ కూడా వారి నిత్య జీవితంలో నెలకు ఒక 500 రూపాయలు గో ఉత్పత్తులను కొనగలిగితే ఈ గోవు విశ్వవిద్యాలయం పరిధిలో 4 వెటనరీ కాలేజెస్ ఉన్నాయండి. ఒకటి తిరుపతిలో, ఒకటి రీసెర్చ్ స్టేషన్స్ పరిధిలో ఒంగోలు జాతి కృషి విజ్ఞాన కేంద్రం ఉంది. అక్కడ నుంచి కూడా మనం ఈ ఫాడర్ డెవలప్మెంట్
పార్వతీపురం జిల్లాలో సిపిఐ ఏఐటియుసి ఆధ్వర్యంలో కార్మిక ప్రజా సమస్యలపై పాదయాత్ర నిర్వహించారు. ధరల పెరుగుదలను అరికట్టాలని, ఉద్యోగులు కల్పించాలని, కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని నాయకులు డిమాండ్ చేశారు. కార్మిక చట్టాలు, హక్కులను పరిరక్షించాలని కోరుతూ సెప్టెంబర్ 1న ఢిల్లీలో నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీ జయప్రదం చేయండి. ఆగస్టు 6 నుండి 15వ తేదీ వరకు జరిగే రాష్ట్ర వ్యాప్త పాదయాత్రలను అరికట్టాలి. దళిత ఆదివాసీలపై రాష్ట్రంలో, దేశంలో జరుగుతున్న దాడులను రక్షించాలి. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి. పాదయాత్రలను అరికట్టాలి. దళిత ఆదివాసీలపై రాష్ట్రంలో, దేశంలో జరుగుతున్న దాడులను రక్షించాలి. దేశంలో ప్రజాస్వామ్య. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఆర్యవైశ్య దంపతుల ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృతాభిషేకం, విశేష పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రావణ మాసం మొత్తం ప్రతిరోజు దంపతుల చేత ప్రత్యేక పూజలు నిర్వహించే సాంప్రదాయం కొనసాగుతుందని ఆలయ కమిటీ తెలిపింది. ప్రతి నెల కూడా వచ్చేటువంటి శ్రావణ మాసంలో ఈ ప్రత్యేక పూజా కార్యక్రమము, అభిషేకము, అలంకరణ, భజన కార్యక్రమము దాదాపు గత 7 మహిళలకు అయ్యప్ప ఆలయంలో ప్రవేశం లేదు. కానీ ఆ మహిళలు చేయండి మనం ఏ పూజ కార్యక్రమము చేయలేము, మాత్రమే ఫలిస్తుందంటారు. మరి అలాంటప్పుడు ఈ యొక్క అయ్యప్ప అభిషేకం కూడా దంపతులు చేయాలనే సంకల్పంతో ఎక్కడ లేని విధంగా గజ్వేల్ పట్టణంలో మాత్రమే ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నాము. మరియు ప్రతిరోజు కూడా ఇరువురు దంపతులచే ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాము. ఈ రోజు 2వ రోజు కార్యక్రమం పురస్కరించుకొని మర్యాద శ్రీనివాస్ రమాదేవి గారు, అదేవిధంగా వీరేశం గారు మరియు సావిత్రి గారు దంపతులచే ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాము. నిజంగా కూడా ఈ కార్యక్రమాన్ని సహకరించేటువంటి మా దాతలకు. తిరుపతి జిల్లా చంద్రగిరిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారీ తిరంగ ర్యాలీ నిర్వహించారు. ప్రో ఛాన్సలర్ మన్సు విష్ణు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వేలాది మంది విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొని దేశభక్తిని చాటారు. భారీ త్రివర్ణ పతాకంతో నిర్వహించిన ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలవగా యువతలో జాతీయ స్ఫూర్తిని పెంపొందించడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి A1 TV న్యూస్ తెలుగు. కష్టపడి